దెర్ ఆర్ సో మెనీ వర్షన్స్. మీకు జాబ్ వచ్చిందంటే మీరు ఏదో ఒక వర్షన్ మీద వర్క్ చేస్తారు. సో మీరు వర్క్ చేసే టూల్ అనకూడదు, దీన్ని అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ గురించి కంప్లీట్‌గా తెలుసుకోవడమే మీ వర్క్. ఓకే. సో దీని గురించి కంప్లీట్‌గా తెలుసుకోవడం అంటే హౌ టు ఇన్‌స్టాల్ SQL సర్వర్, వాట్ ఈస్ ద అపియరెన్స్ ఆఫ్ SQL సర్వర్, హౌ టు మేనేజ్ సెట్టింగ్స్ ఆఫ్ SQL సర్వర్, హౌ టు మేనేజ్ డేటాబేసెస్, హౌ టు క్రియేట్ డేటాబేసెస్, ఇంకా వన్ బై వన్ అన్నీ వస్తూనే ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ సీ హౌ టు ఇన్‌స్టాల్ SQL సర్వర్. సో SQL సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ప్రాసెసర్ ఉండాలి కోర్‌లో. ప్రాసెసర్ మీద ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇన్‌స్టాల్ చేసుంటాం. ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెసర్ ఉన్న కంప్యూటర్‌లో మనం అప్లికేషన్‌ని ఎనీ అప్లికేషన్. సో ఏ అప్లికేషన్‌ని మనం ఇన్‌స్టాల్ చేయాలన్నా దిస్ ఈస్ ద ప్రాసెస్. సో ఇప్పుడు ఒక అప్లికేషన్‌ని మనం ఇన్‌స్టాల్ చేయాలంటే డెఫినిట్‌గా మనకు ప్రాసెసర్ ఉండాలి, ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. దాని మీదే మనం అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేయగలుగుతాం. సో మన అప్లికేషన్ వచ్చేసి SQL సర్వర్. ప్రాసెసర్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హౌ ప్రాసెసర్స్, how many types of processors were there, how processor work, all these details we have discussed. నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది. నిన్న రియల్ టైమ్ వాళ్ళది క్యాప్చర్ చేశాను. సో లెట్ మీ షేర్ విత్ యూ. So one of our student is working. So I take a photocopy of her computer. రియల్ టైమ్ లో కంప్యూటర్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటది SQL సర్వర్ కి సంబంధించింది అనేది చూద్దాం. Just a minute. Are you able to see my screen? Yes, Hari. See, this is the server computer. Okay. I marked up device name. So it is security policy, that is why. See this processor, Intel Xeon Platinum 828 8280L CPU. సో మనకి ఏదైనా యూజర్ కంప్యూటర్కి వచ్చేసరికి ఇంటెల్ i3, i4, i9 అలా ఉంటుంది. సర్వర్ కంప్యూటర్ వచ్చేసి జియాన్ ప్రాసెసర్స్ వాడతాం. ఓకే. ర్యామ్ చూడండి, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. సో ర్యామ్ మాక్సిమం 256, 512 ఉంటుంది అండి. సో ఈ సర్వర్ లో 512 GB ర్యామ్ వాడుతున్నాం. ఓకే. 64-bit ఆపరేటింగ్ సిస్టమ్, 2 ప్రాసెసర్స్, 2 ఫిజికల్ ప్రాసెసర్స్. ఓకే. మనకు లాజికల్ కోర్స్, లాజికల్ ప్రాసెసర్స్ కాదు ఇవి. 2 CPUs ఉంటాయి. 2 CPUs ఈ ప్రాసెసర్ లో ఉన్నాయి. ర్యామ్ వచ్చేసి 512 GB. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ సర్వర్ 2022 డేటా సెంటర్. సో సర్వర్ ఓఎస్ ఇది విండోస్ సర్వర్ 2022. అదే మనకు యూజర్ లో అయితే మనకు విండోస్ 11 Pro, 10 Pro, విండోస్ 10, విండోస్ 8 ఇలా ఉంటాయి. సో సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్, సర్వర్ ప్రాసెసర్స్ డిఫరెంట్, సర్వర్ ర్యామ్ కెపాసిటీ డిఫరెంట్.
Okay. So if you see this, our link, ఇవన్నీ జియాన్ ప్రాసెసర్స్. ఓకే, జియాన్ ప్రాసెసర్ ఈ, జియాన్ ప్రాసెసర్ డబ్ల్యూ, జియాన్ ప్రాసెసర్. వాట్ ఇస్ ద జియాన్ ప్రాసెసర్ ఆర్? హరి, మామూలుగా మన ల్యాప్టాప్ లాగా ఉంటుందా? సో ఒక మనకి జస్ట్ వైడ్ లాని తీసుకొచ్చి మనకి ల్యాప్టాప్ కనెక్షన్ అట్లా ఉందా? ఎట్లా ఉంటుంది అసలు డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? See, server OS laptop is designed for portability. Server operating systems, server processor, server hardware not designed for portability. Okay. They will be installed in somewhere. So if you see the server, సో మనం జస్ట్ ఆఫీస్ లో ఉండే చేయవలసి వస్తుంది అది మొత్తం. there are two types of servers. Okay. Cloud servers, Okay. ఆన్ ప్రెమిస్. ఆన్ ప్రెమిస్ అంటే ఆఫీస్ లో మెయింటైన్ చేస్తారు. ఓకే. ఓకే, సో క్లౌడ్ లో అంటే సమ్వేర్ ఎక్కడో మెయింటైన్ చేస్తారు, మనం కనెక్ట్ అవుతాం. సో సర్వర్స్ ఇలా ఉంటాయి, సర్వర్ రూమ్ అంటారు దీన్ని. ఓకే, సో వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు ఇవన్నీ. లెట్ మీ ఓపెన్ వన్ మోర్ ఇమేజ్. దిస్ ఈస్ ఆల్సో నాట్ క్లియర్. సో ఇవన్నీ త్రూ వైర్ కనెక్టెడ్ అన్నమాట. ఓకే. ఓకే, సో ఇవన్నీ ఒక సైడ్ అంతా మనకి సిపియులన్నీ జస్ట్ బ్లేడ్స్ లాగా ఉంటాయి. ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేది ఇంటర్లింక్ చేస్తారు వైర్స్ తో. సో ఇవన్నీ ఒక చోట ఉంటాయి మన కెపాసిటీ బట్టి. ఇప్పుడు 2 ప్రాసెసర్ సర్వర్ ఇచ్చారు కదా, ఇందులో 2 టైప్స్. సో ఒక బిగ్ సర్వర్ తీసుకుంటారు 10 ప్రాసెసర్స్ ఉన్నట్టు, దాన్ని వర్చువలైజేషన్ చేసుకుంటారు విఎంస్ లాగా. సో 10 ప్రాసెసర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 32 కోర్స్ అలా ఉన్నాయనుకోండి, లాజికల్ ప్రాసెసర్స్. 2 కోర్స్ కలిపి ఒక కంప్యూటర్, ఒక విఎం ని క్రియేట్ చేస్తారు. ఓకే. సో అది ఎలా ఉంటదంటే విఎం క్రియేషన్. సో మన కంప్యూటర్ హార్డ్వేర్ అంతా సిపియు, ర్యామ్, ఇవన్నీ మన హార్డ్వేర్ రిసోర్సెస్ ఇవి. వీటి మీద ఒక వర్చువలైజేషన్ లేయర్ అని చెప్పి ఒకటి ఇన్స్టాల్ చేస్తారు. సో ఒక అప్లికేషన్, ఇది కూడా సాఫ్ట్వేర్. ఈ వర్చువలైజేషన్ లేయర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ కంప్యూటర్ నే 1, 2, 3, 4 కంప్యూటర్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. వీటిని వర్చువల్ మెషిన్స్ అంటారు. ఓకే. సో మనం this is hardware, CPU. So there are 4 CPUs available. So on top of that they have installed virtualization layer. Okay, so one big computer ni 4 small computers ga divide చేసుకున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్ లో రిక్వైర్డ్ అప్లికేషన్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాండేటరీ. సో ఇంకా క్లియర్ గా చూడాలంటే see this image. CPU, మెమరీ, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, డిస్క్, ఈ 4 వచ్చేసి మనకు హార్డ్వేర్ రిసోర్సెస్. వీటి రిసోర్సెస్ మీద వర్చువలైజేషన్ లేయర్ ఒకటి ఇన్స్టాల్ చేస్తాము. సో వీటన్నిటిని కొంచెం కొంచెం వాడుకుంటాం. ఈ వర్చువలైజేషన్ లేయర్ ఏంటంటే మనం సెగ్రిగేట్ చేయడానికి, అంటే డివైడ్ చేయడానికి యూజ్ అవుతుంది ఫిజికల్ రిసోర్సెస్ ని. సో ఇక్కడ 16 కోర్స్ ఉన్నాయనుకోండి, దీనికి ఒక 8 కోర్స్, దీనికి ఒక 8 కోర్స్ అలాట్ చేసుకుంటాను. 32 GB ర్యామ్ ఉందనుకోండి, దీనికో 16 GB, దీనికో 16 GB. సో ఇట్లా మనం డివైడ్ చేసుకోవచ్చు స్పేస్ ని, హార్డ్వేర్ రిసోర్సెస్ ని. ఓకే, సో వీఆర్ డివియేటింగ్ ఫ్రమ్ మెయిన్ టాపిక్. సో వీఆర్ డిస్కసింగ్ ఆన్ ప్రాసెసర్స్, రైట్? జియాన్ ప్రాసెసర్స్, ఇవన్నీ సర్వర్ ప్రాసెసర్స్. ఓకే, దెన్ ఇఫ్ యు కమ్ హియర్, దీస్ ఆర్ ద user processors.
i3 ప్రాసెసర్స్, i9 ప్రాసెసర్స్, i7, i5 ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో స్నాప్డ్రాగన్ 8. సో దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ రైట్ నౌ. మొబైల్స్ లో కూడా వాడుతుంటారు ఇవన్నీ. OnePlus మొబైల్స్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. చాలా కంపెనీస్ మొబైల్స్ లో కూడా వాడుతూ ఉంటారు. చిన్న చిప్ ప్రాసెసర్ అంటే. సో మీకు చూపించాను నేను ఇమేజ్, మళ్ళీ ఒకసారి లెట్ మీ షేర్ ఇట్. ఇది ప్రాసెసర్ స్లాట్ అన్నమాట. ఇది ప్రాసెసర్ స్లాట్. ఇది బిగ్ ఉంది యాక్చువల్లీ. సో ఇవి ర్యామ్ స్లాట్స్. స్మాల్ తీసుకుంటే దిస్ ఈస్ పర్ఫెక్ట్. ఓకే, సో ఈ లొకేషన్ ఏదైతే ఉందో మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసినా కూడా మీకు కనిపిస్తుంది. ఇది ప్రాసెసర్ స్లాట్ అంటారు. చిన్న చిప్ ఇది. ఓకే, దీని పక్కనే ఉండేది మెమరీస్ నోడ్ అంటారు. ఓకే, వీటిని ర్యామ్స్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ర్యామ్స్ అన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ ప్రాసెసర్. సో you can see multiple images with like this. This is one processor, this is one processor. ఓకే, సో ప్రాసెసర్ ఇవి ఏవైతే వస్తాయో వీటిలో మనం ప్రాసెసర్స్ ని, చిప్స్ ని పెడతాం. ఈ చిప్ మేకింగ్ ఈజ్ వెరీ కాస్ట్లీ. ఇంటెల్ వాళ్ళు తయారు చేస్తున్నారు ఇప్పుడు ఎక్కువ. AMD ప్రాసెసర్స్, ఇంటెల్ ప్రాసెసర్స్. ఓకే, సో మీరు ఓపెన్ చేస్తూనే మీకు అర్థమైపోతుంది ల్యాప్టాప్ లో. CPU 1, CPU 2, processor 1, processor 2, memory nodes. This is how it look like in computer. ఆపరేటింగ్ సిస్టమ్స్ కి వస్తే ఇవన్నీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఫస్ట్ విండోస్ 3.1, విండోస్ మీ, XP, విస్టా 7, 8, 8.1, 10, 11. రైట్ నౌ 11 ఈస్ గోయింగ్. సో సర్వర్ OS కిందకి వస్తే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫస్ట్ 4.0, 4.1 రిలీజ్ అయ్యి తర్వాత ఇయర్ తో కాల్ చేయడం మొదలు పెట్టారు. 2000, 2003, 8, 8R2, 12, 16, 19. రైట్ నౌ 22 ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, సో మనం ఈ SQL సర్వర్ ని ఇన్స్టాల్ చేస్తాం మన కంప్యూటర్ లో. సో ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు వచ్చే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాన్స్ అంటాం. ఓకే, సో మీ మొబైల్స్ లో వాట్సాప్ ఉందా? ఎస్. వాట్సాప్ ని ఎన్నిసార్లు ఇన్స్టాల్ చేయగలుగుతారు? ఒకసారి అంటే ఒకసారి delete ఇన్స్టాల్ చేయగలుగుతాం. డిలీట్ చేసి కా- మళ్ళీ చూద్దాం. కావాలంటే క్లోన్ చేయగలుగుతారు మాక్సిమం. అన్ఇన్స్టాల్ సో చేసి ఇన్స్టాలేషన్ అయితే ఒక్కసారే చేస్తారు. ఎనీ యాప్, యూజర్ యాప్స్ ఏవైనా ఒక్కసారే ఇన్స్టాల్ చేయగలుగుతాం. ఓకే, SQL సర్వర్ అలా కాదు. SQL సర్వర్ యూ కెన్ ఇన్స్టాల్ 50 times in same computer. Each time whatever you installed, that copy is called as instance. సో మీరు 50 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేయగలుగుతారు. ఒకే సాఫ్ట్వేర్ ని, ఒకే అప్లికేషన్ సెటప్ ఫైల్ ని 50 times మీరు ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, సో ఇన్స్టాల్ చేసిన ప్రతి కాపీని మనం ఇన్స్టాన్స్ అంటాం. ఓకే, సో ఇన్స్టాన్స్ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏంటంటే మనం DBMS గురించి మాట్లాడుకున్నాం కదా. DBMS గురించి ఏం మాట్లాడుకున్నాం? ఇట్ ఈస్ ద మీడియేటర్ బిట్వీన్ యూజర్ అండ్ స్టోరేజ్. ఫస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఓకే, యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్మీడియేటరీ బిట్వీన్ యూజర్ అండ్ SQL సర్వర్ డేటాబేస్. సో DBMS ఎలా అయితే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, it will act as mediator between user and data, user and storage. In the same way, instance also behave like that. Okay, so it will connect to user databases, effectively functioning DBMS. So instance lekunda you cannot touch storage data. Instance is mandatory. So actual definition మాట్లాడుకోవాలంటే a SQL Server instance is a collection of memory structures, background processes. Memory structure, background process, ఈ రెండింటి కలెక్షనే మనం ఇన్స్టాన్స్ అంటాం. సో మెమరీ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? ద ప్లేస్ వేర్ యూ కీప్
యువర్ డేటా టెంపరరీలీ. సో మీరు ఏదైనా మాడిఫై చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటా ఉంది, టేబుల్ ఉంది. ఒక టేబుల్లో ఒక స్టూడెంట్ డేటా ఉంది. స్టూడెంట్ నెంబర్ 1, స్టూడెంట్ నేమ్ ఈజ్ హరి, స్టూడెంట్ లొకేషన్ ఈజ్ బెంగళూరు, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఈజ్ సిక్వెల్ సర్వర్. ఈ 4 కాలమ్స్ ఉన్నాయి. సో ఈ 4 కాలమ్స్ లో ఈ రోని నేను మాడిఫై చేయాలంటే ఫస్ట్ ర్యామ్ లోకి తీసుకురావాలి. ర్యామ్ లోనే మాడిఫై చేయగలుగుతాం. సో ర్యామ్ లో ఉన్నటువంటి ఆ టెంపరరీ పార్ట్ ఏదైతే ఉందో మనం తీసుకొచ్చిన పార్ట్, దాన్ని మెమరీ స్ట్రక్చర్ అంట. ఓకే, బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్. సో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఈఎక్సి ఫైల్ రన్ చేయాలంటే దాన్ని త్రూ ప్రాసెస్ ద్వారానే రన్ చేస్తాం. నిన్న మాట్లాడుకున్నాం మనం. సో ఈఎక్సి రన్ అయినంతసేపు దాన్ని ప్రాసెస్ అంటాం. ఓకే, ఈ ప్రాసెస్ నే ఏదైనా ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ రన్ చేయడానికి అవసరమైన దాన్ని ప్రాసెస్ అంటాం. ఇది బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యేదాన్ని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంటాం. సో బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్, మెమరీ స్ట్రక్చర్స్ రెండు కలిపితే ఇన్స్టాన్స్. ఓకే, డైరెక్ట్ మోడిఫికేషన్స్ టు ద డేటాబేసెస్ ఆర్ నాట్ పాసిబుల్. ఆల్ చేంజెస్ మస్ట్ బి మేడ్ ఇన్ మెమరీ స్ట్రక్చర్స్ బిఫోర్ బీయింగ్ కమిటెడ్ టు ద డేటాబేస్. మీరు డేటాబేస్ లో ఏదైనా చేంజ్ చేయాలంటే ఫస్ట్ మెమరీలోకి ఆ రికార్డు తీసుకొని వచ్చి అక్కడ చేంజ్ చేసి మళ్ళీ డేటాబేస్ కు పంపించాలి. దిస్ ఈస్ ద స్ట్రక్చర్. ఓకే, సో ఇన్స్టాన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ చూడండి, సేమ్ సాఫ్ట్వేర్ ని నేను ఎంఎస్ సిక్వెల్ సర్వర్, ఎంఎస్ సిక్వెల్ 2022, ఎంఎస్ సిక్వెల్ సర్వర్ 2022 ఇన్స్టాన్స్ 2, ఇన్స్టాన్స్ 3. సో 4 times నేను ఇన్స్టాల్ చేశా నా ల్యాప్టాప్ లో. సో ఈచ్ టైమ్ if you install a copy of software, you call it as an instance. There are 2 types of instances available. One is default instance, second is named instance. The difference between these two is only name. Default instance అంటే ఏంటంటే మీరు నేమ్ ఇవ్వరు, ఆటోమేటిక్ గా కంప్యూటర్ తీసుకుంటది. సో కంప్యూటర్ ఏ నేమ్ తీసుకుంటది అంటే కంప్యూటర్ నేమ్ యాజ్ ఎ ఇన్స్టాన్స్. ఫస్ట్ ఒక ఇన్స్టాన్స్ మాత్రం కంప్యూటర్ నేమ్ తీసుకుంటారు. తర్వాత 49 ఇన్స్టాన్సెస్ కి మీరు నేమ్ ఇవ్వాల్సింది వస్తుంది. మీరు ఏ నేమ్ ఇస్తే ఇన్స్టాన్స్ కి అది ఐడిగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సారీ. సో హౌ మెనీ టైమ్స్ కెన్ ఐ ఇన్స్టాల్ ఇన్స్టాన్సెస్ ఫర్ సింగిల్ సెటప్ ఫైల్? 50 times. 50 times. ఈ 50 times నేను నేమ్డ్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, లేదా 1 time డిఫాల్ట్ ఇన్స్టాన్స్ చేసి 49 times నేమ్డ్ ఇన్స్టాన్స్ చేయొచ్చు. ఫైనల్ గా 50 కాపీస్ చేయొచ్చు. ఒక్కసారి అయితే డిఫాల్ట్ ఇన్స్టాన్స్ మ్యాండేటరీ. అంటే అది మ్యాండేటరీ అంటే మీరు మొత్తం 50 ఇన్స్టాన్స్ కూడా నేమ్డే చేసుకోవచ్చు. కానీ డిఫాల్ట్ చేయాలంటే మాత్రం ఓన్లీ 1 ఈజ్ పాసిబుల్. దట్ విల్ బి పిక్డ్ బై కంప్యూటర్ నేమ్. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్స్టెన్స్ చేసేటప్పుడు సేమ్ నేమ్ ఉంటుందా ఇన్స్టెన్స్ కి? ఇన్స్టాన్స్ కి కంప్యూటర్ నేమ్ వచ్చేస్తుంది. మీ కంప్యూటర్ నేమ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ దిస్, who am I is the command. So this is your computer name. Okay, sorry, this is username. This is computer name, this is username. Okay, ఇది కంప్యూటర్ నేమ్. GHK is the computer name. సో ఆ కంప్యూటర్ నేమ్ తీసుకుంటుంది. మీరు ఇంకా కంప్యూటర్ నేమ్ చూడాలనుకుంటే 2-3 types. ఫస్ట్ దిస్ పీసీకి వెళ్ళి ప్రాపర్టీస్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ మీకు కంప్యూటర్ నేమ్ కనిపిస్తుంది. rename this PC. Okay, not here. GHK, device name GHK. Otherwise you can go like this, sysdm.cpl. కంప్యూటర్ నేమ్ మీరు చేంజ్ చేయొచ్చు కావాలంటే. ఓకే, సో ఈ కంప్యూటర్ నేమే ఇన్స్టాన్స్ నేమ్ అవుతుంది ఫస్ట్ టైం. సో తర్వాత నేమ్డ్ ఇన్స్టాన్స్ మీరు మాన్యువల్ గా నేమ్ ఇస్తారు. వర్షన్ 16 తో స్టార్ట్ అయింది కదా. 2022 వర్షన్ అంటే ఇది 2022లో రిలీజ్ అయింది. దీని వర్షన్ నెంబర్ వచ్చేసి 16. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో వి విల్ డిస్కస్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ లేటర్. జస్ట్ ఎ మినిట్.
సో SQL సర్వర్ 2022లో రిలీజ్ అయిన వర్షన్ నెంబర్ వచ్చేసి 16. ఓకే. అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ 2019 రిలీజ్ అయింది. దాని వర్షన్ వచ్చేసి 15. అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ 2017 రిలీజ్ అయింది. దాని వర్షన్ వచ్చేసి 14. ఓకే. ఇలా వర్షన్ నంబర్స్ సినారియోస్ సీక్వెన్స్ లో ఉంటాయి. సో ఏ ఇయర్ లో రిలీజ్ అయితే SQL సర్వర్ వర్షన్ ఆ ఇయర్ నేమ్ ఇస్తారు. ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్ మేనేజర్ ఓపెన్ చేయాలంటే SQL సర్వర్ మేనేజర్ దాని వర్షన్ నెంబర్ 16 ఇస్తే మీకు 2022 ఓపెన్ అవుతుంది. SQL సర్వర్ మేనేజర్ 16.msc. సో 16 వర్షన్ ఓపెన్ అవుతుంది. 15.msc ఇస్తే మీరు 15 అంటే 2019 ఇన్స్టాల్ చేసి ఉంటే అది ఓపెన్ అవుతుంది. 14.msc ఇస్తే 2017 ఓపెన్ అవుతుంది. ఇలా వర్షన్ నేమ్స్ ఇంపార్టెంట్. ఓకే. ప్రస్తుతానికి ఈ 2-3 గుర్తుపెట్టుకోండి. 16 వచ్చేసి 2022, 2 ఇయర్స్ బ్యాక్ 15, 2 ఇయర్స్ బ్యాక్ 14. That's it. So addition, what is addition? We will discuss right now. Just remember 2 things. One is enterprise edition. Second is developer edition. Enterprise edition అంటే ఏంటంటే ఓన్లీ బిజినెస్ పర్పస్ వాడాలి మనం. అది లైసెన్స్డ్, కాస్ట్లీ, మనీ పెట్టి కొనాలన్నమాట. ఓకే. డెవలపర్ ఎడిషన్ ఏంటంటే ఇట్ ఈస్ 100% ఈక్వల్ టు ఎంటర్ప్రైజ్ ఎడిషన్, బట్ యూ షుడ్ నాట్ యూజ్ ఫర్ బిజినెస్ ఆస్పెక్ట్. సో మీ రియల్ టైమ్ మెయిన్ ప్రొడక్షన్ డేటాబేస్లకి ఈ డెవలపర్ ఎడిషన్ వాడకూడదు. వాడితే ఫైన్ వేస్తారు. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ మాత్రమే వాడాలి. డెవలపర్ ఎడిషన్ ఈజ్ ఫ్రీ, 100% ఈక్వల్ టు ఎంటర్ప్రైజ్ ఎడిషన్. Students can use this in business also for dev servers and for QA servers, UAT servers. You can use developer edition. What is dev servers, QA servers, UAT servers? We will discuss in future. Okay. So production database laki ekkadaithe business run avutundo vaatini production database lu antam. Vaatiki matram enterprise edition vaadali. So migilina vaatiki annitiki free version vadukovachu. Tarvata service account. You need to remember service account. What is service account? So yesterday we discussed about services, right? Services.msc. So all these are services. Service అంటే ఏం చెప్పుకున్నాం మనం? సో ఒక బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ని కంటిన్యూస్ గా రన్ చేయడానికి అవసరమైనది సర్వీస్ అని చెప్పుకున్నాం. ఓకే. ఈ సర్వీసులు ఎవరు రన్ చేస్తారు అనేది సర్వీస్ అకౌంట్స్ డిసైడ్ చేస్తాయి. ఇవన్నీ సర్వీస్ అకౌంట్స్. సో ఈ లాస్ట్ కాలం ఏదైతే ఉందో ఇవన్నీ సర్వీస్ అకౌంట్స్ అన్నమాట. ఓకే. సో మీరు సర్వీస్ అకౌంట్స్ ఏమేమి చూస్తున్నారు? లోకల్ సిస్టమ్, లోకల్ సర్వీస్, ఓకే. ఇంకోటి నెట్వర్క్ సర్వీస్ అని కూడా ఉంటుంది. నెట్వర్క్ సర్వీస్ ఏ కంప్యూటర్ లో అయినా, ఓకే, there are 3 types of service accounts, inbuilt service accounts present. Okay. So inbuilt service account ఏంటి? లోకల్ సిస్టమ్, లోకల్ సర్వీస్, నెట్వర్క్ సర్వీస్. లోకల్ సిస్టమ్ కి ఫుల్ అడ్మిన్ రైట్స్ ఉంటాయి. లోకల్ సర్వీస్ కి బేసిక్ రైట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. నెట్వర్క్ సర్వీస్ కి లిమిటెడ్ రైట్స్ ఉంటాయి. సో SQL సర్వర్ వచ్చేసి లోకల్ సర్వీస్ ఎప్పుడు వాడలేదు. లోకల్ సిస్టమ్ కానీ నెట్వర్క్ సర్వీస్ కానీ వాడాలి. సర్వీస్ ఈజ్ నథింగ్ బట్ సర్వెంట్ అనుకోండి. ఓకే. మన ఇంట్లో సర్వెంట్స్ ఉంటారు కదా. సో ఒకవేళ అవసరం అయితే పెట్టుకుంటారు, నీడ్ బేస్డ్. సో మన వర్క్ చేయడానికి మనం ఒక సర్వెంట్ ని బిల్డ్ చేసుకుంటాం. అలాగే మన SQL సర్వర్ EXE ఫైల్ కానీ అప్లికేషన్ EXE ఫైల్ రన్ చేయడానికి మనకు ఒక సర్వెంట్ అవసరం అవుతుంది. ఓకే. ఆ సర్వెంట్ నే సర్వీస్ అకౌంట్ అనుకోవచ్చు. సో ఈ సర్వెంట్స్ 2 టైప్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా ఒక అపార్ట్మెంట్ లోకి జాయిన్ అయ్యారు అనుకోండి. ఆల్రెడీ ఆ అపార్ట్మెంట్ లో వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సర్వెంట్స్. మీరు వాళ్ళతోనే మాట్లాడుకొని మీరు సర్వెంట్ గా మనీ పే చేసి మిమ్మల్ని పిలిపించుకోవచ్చు ఇంట్లో వర్క్ చేసుకోవడానికి.
దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్బిల్ట్ సర్వీసెస్, ఇన్బిల్ట్ సర్వీస్. ఓకే, లేదా వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ అపార్ట్మెంట్ లో మీ ఒక్కరికే వర్క్ చేయరు, ఇంకో 10 ఇళ్లలో వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఎఫిషియన్సీ మినిమైజ్ తగ్గిపోతుంది అనమాట. సో మీ ఒక్కరికే పని చేస్తే చేసే విధానం వేరు, 10 ఇళ్లలో పని చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ అలసిపోవచ్చు, టైర్డ్ అయిపోవచ్చు, మీ దగ్గరికి వచ్చి వర్క్ ఎఫిషియెంట్ గా చేయలేకపోవచ్చు. ఓకే, సో అలా కాకుండా మీరు మీ ఊర్లో నుంచి ఒక పర్సన్ ని ఒక 10,000, 20,000, 30,000 ఇచ్చి ఓన్లీ డెడికేటెడ్ గా మీ ఇంట్లోనే ఉండేటట్టు ఓన్లీ మీ వర్క్ మాత్రమే చేయాలి, మిగిలిన ఇళ్లలో పని చేయకూడదు. అలా తీసుకొచ్చి ఆ టర్మ్స్ మీద పెట్టుకున్నారు అనుకోండి, సో డెడికేటెడ్ సర్వీస్ అకౌంట్ అంటారు. ఓన్లీ మీ అప్లికేషన్ కి మాత్రమే వర్క్ చేస్తారనమాట. సో సిక్వెల్ సర్వర్ లో జనరల్ గా అంటే మామూలుగా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇన్బిల్ట్ సర్వీస్ అకౌంట్స్ వాడతాం. సో ఇవన్నీ ఇన్బిల్ట్ సర్వీస్ అకౌంట్స్. కానీ ప్రొడక్షన్ డేటాబేస్ లో డెడికేటెడ్ సర్వీస్ అకౌంట్స్ వాడతాం. వాట్ ఈస్ సర్వీస్ అకౌంట్? Service account is a special type of account used to run services, process, and automated tasks in operating systems and applications. So unlike user accounts, they are non-interactive. For example, ఇప్పుడు యూజర్ అకౌంట్స్ ఉన్నాయి. సో లెట్ మీ ఓపెన్ యూజర్ అకౌంట్. సో నా కంప్యూటర్ లో దెర్ ఆర్ 2 users. వన్ ఈజ్ అశోక్, సెకండ్ ఈజ్ హరి. ఈ యూజర్ అకౌంట్స్ తో మనం ఏం చేస్తాం, మనము కంప్యూటర్ లో లాగిన్ అవుతాం. సో ఇన్ ద సేమ్ వే we will create another user. This is called as SQL service. So password is admin@123.123. Click on create. It is created. సో ఈ సిక్వెల్ సర్వీస్ అనేది మనం ఎప్పుడు కూడా లాగిన్ అవ్వడానికి ఉపయోగించాం. ఓకే, సో ఇట్ ఈస్ ఎ సర్వీస్ అకౌంట్. దీన్ని ఎప్పుడు మనం లాగిన్ అవ్వడానికి ఉపయోగించాం. ఇట్ ఈస్ యూటిలైజ్డ్ బై అప్లికేషన్స్, ఈజ్ నాట్ ఇండివిజువల్ యూజర్. ఎందుకు దీని అవసరం ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీలో నేను డేటా ఆర్కిటెక్ట్ అనుకోండి. సో నాకు డేటాబేస్ ని డిజైన్ చేయమని ఇచ్చారు. నేను డిజైన్ చేశాను డేటాబేస్ ని. ఓకే, డేటాబేస్ డిజైన్ చేసిన తర్వాత అన్ని అకౌంట్స్ హరి పేరు మీద అడ్మిన్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. ఓకే, ఎక్స్ట్రాడినరీ, అన్ని వర్క్ అవుతున్నాయి, సూపర్. ఈ కంపెనీలో నేను ఒక 5 years వర్క్ చేశా, తర్వాత రిజైన్ చేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నా ఐడి, నా పాస్వర్డ్ నాకు మాత్రమే తెలుసు. ఓకే, కొత్త డిబిఏ వస్తాడు, సిక్వెల్ సర్వర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు, చేయలేడు. దాన్ని మాడిఫై చేయడానికి ట్రై చేస్తారు, చేయలేరు. ఎందుకు? పాస్వర్డ్ కావాలి. రీసెట్ చేయడానికి ట్రై చేస్తారు, రీసెట్ చేయాలన్నా పాస్వర్డ్ కావాలి. సో ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి సినారియోస్ రాకూడదు కాబట్టి సో ఇండివిజువల్ యూజర్స్ పేరు మీద సిక్వెల్ సర్వర్ ఎప్పుడు రన్ చేయరు. దే విల్ క్రియేట్ ఏ సర్వీస్ అకౌంట్ దట్ ఈస్ యూటిలైజ్డ్ బై అప్లికేషన్ ఓన్లీ, నాట్ ఎనీ సింగిల్ యూజర్ రిలేటెడ్ కాదనమాట. సో అప్లికేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, సర్వీసెస్ యూజ్ చేసుకునే సర్వీస్ అకౌంట్. ఓకే, సో దట్ ఈస్ సర్వీస్ అకౌంట్. ఓకే, దీస్ ఆర్ నాన్ ఇంటరాక్టివ్. మనకు డైరెక్ట్ హ్యూమన్ యూజ్ ఉండదు. లిమిటెడ్ పర్మిషన్స్, మనకి ఏ పర్మిషన్స్ కావాలో ఆ పర్మిషన్స్ మాత్రమే ఇస్తాం. సో ఇవి సెక్యూరిటీ పాలసీ, స్ట్రిక్ట్ పాలసీస్ పెట్టి మెయింటైన్ చేస్తారు సర్వీస్ అకౌంట్స్. టైప్స్ వచ్చేసి లోకల్ సర్వీస్ అకౌంట్స్, నెట్వర్క్ సర్వీస్ అకౌంట్స్. ఓకే, తర్వాత వచ్చేసి కస్టమ్ సర్వీస్ అకౌంట్. కస్టమ్ సర్వీస్ అకౌంట్ అంటే మనం క్రియేట్ చేసుకుంటాం. మేనేజ్డ్ సర్వీస్ అకౌంట్, దిస్ ఈస్ మేనేజ్డ్ బై మైక్రోసాఫ్ట్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇవి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతాయి, ఆటోమేటెడ్ టాస్క్స్ రన్ చేస్తాయి. సో కంట్రోల్ ఉంటుంది, అన్ని లాగింగ్ కి, ఆడిటింగ్ పర్పస్ కి వీటిని వాడతారు. సో మనం మాట్లాడుకున్నాం కదా, 3 types ఆఫ్ ఇన్బిల్ట్ సర్వీస్ అకౌంట్స్ ఆర్ అవైలబుల్: లోకల్ సిస్టమ్, లోకల్ సర్వీస్, నెట్వర్క్ సర్వీస్. సో వీటిని వాడాలంటే వాడుకోవచ్చు. 2008 ఆన్వర్డ్స్ సిక్వెల్ సర్వర్ కు 2008 కంటే ముందు సో మనకు వర్షన్స్ చూస్తే
2017 ఉంది కదా, 2017 తర్వాత 2016 ఉంది, దానికంటే ముందు 2014 ఉంది, దానికంటే ముందు 2012 ఉంది, దానికంటే ముందు 2010 రావాలి. 10కి 8R2 అని పేరు పెట్టారు. అంతకంటే ముందు 2008, అంతకంటే ముందు 2005. ఓకే, 2005లో సర్వీస్ అకౌంట్స్ లోకల్ సిస్టమ్ ఇది వాడేవాళ్ళు, ఇన్బిల్ట్ అకౌంట్. సో 2008 నుంచి ఏం చేశారంటే దీన్ని రీనేమ్ చేశారు. ఇట్ ఈస్ రీనేమ్డ్ టు ఎన్టీ అథారిటీ సిస్టమ్, లోకల్ సిస్టమ్ కాకుండా ఓన్లీ ఫర్ సిక్వెల్ సర్వర్. సో 2008 నుంచి రీనేమ్ చేశారు. లోకల్ సిస్టమ్ ఎన్టీ అథారిటీ సిస్టమ్ అయింది. 2012 నుంచి మళ్ళీ రీనేమ్ చేశారు. ఓకే, దట్ ఈస్ ఎన్టీ సర్వీస్. ఎన్టీ సర్వీస్. సిక్వెల్ సర్వర్ ఇన్స్టాన్స్ కి మీరు ఏ నేమ్ ఇస్తే ఎంఎస్ సిక్వెల్ సర్వర్ అని ఇచ్చారనుకోండి, ఆ నేమ్ అందులో మధ్యలో మనకి ఇక్కడ ఈ డాలర్ సింబల్ ఉంటుంది ఎంఎస్ సిక్వెల్ తర్వాత. సో దీస్ ఆర్ ద ఇన్బిల్ట్ సర్వీస్ అకౌంట్స్. వాటి పేర్లు జస్ట్ మోడిఫై అయ్యాయి అంతే. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో ఇది డిఫరెంట్. ఇవన్నీ మిగిలిన ప్రాసెస్లు అన్ని చేస్తాయి. అంటే మీకు సిక్వెల్ సర్వర్ తో పాటు మిగిలిన అప్లికేషన్స్ ను కూడా ఇవి రన్ చేస్తూ ఉంటాయి. కానీ 2012 నుంచి ఏం చేశారంటే డెడికేటెడ్, జస్ట్ ఎ మినిట్. ఓకే, డెడికేటెడ్ సర్వీస్ అకౌంట్ అంటారు దీన్ని. ఇది ఓన్లీ మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్ ని మాత్రమే రన్ చేస్తుంది. ఇది మిగిలిన వాటిని పట్టించుకోదన్నమాట. 2012 నుంచి ఆ ఫీచర్ ఇచ్చారు. ఓకే, జస్ట్ రిమెంబర్ దీస్ 3. లేటర్ యూ స్టెప్ బై స్టెప్ యూ విల్ రిమెంబర్ ఎవ్రీథింగ్. సో మనం 16, 15, 14 అనుకున్నాం కదా, దీన్ని 13 వర్షన్ అంటారు, దీన్ని 12 వర్షన్ అంటారు, 11, 10, ఓకే, 9, దీన్ని 8. దీస్ ఆర్ ద వర్షన్స్, వర్షన్ నెంబర్స్. So service account is very important in SQL Server. The SQL Server exe executable file run by this service account. Okay, so we already discussed this. Now let's come to actual installation. How to install SQL Server latest version. Okay, so first ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేయాలి సెటప్ ఫైల్. Go to Google Chrome or any browser. Search with SQL Server. SQL Server 2022 download. ఫస్ట్ మైక్రోసాఫ్ట్ సైట్. ఓకే, దీన్ని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ 3 కలర్స్ గుర్తుపెట్టుకోండి. ఇది అఫీషియల్ సైట్, బ్లూ, లైట్ గ్రే అండ్ బ్లాక్. సో ఇక్కడ కిందికి వెళ్తే డెవలపర్ ఎడిషన్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్. So one exe file downloaded. Actually, it is not an actual setup file. So it is just installation file. So if you click on this, it will open like this. So click on download media. So it will download entire setup file. Click ISO format, not cap format. Click on download. So it will be downloaded. Download successful. So open folder. Just a minute. This is exe file, fine. Let me download one more time. Now what I will do is, so instead of downloads default path, so I will create another path. SQL. SQL is the folder. SQL media otherwise. Okay.
So go over here, click on this. It will ask you to download path, download media. Here I will change the path. So I'll go to C drive. In the C drive, SQL media is the folder. Click on OK. Now download it. So I have very fast internet in my home, 300 Mbps. That is why it is downloading at very fast. So this is 1 GB file. 1, 2, 3. Let me copy this. MB 1109.174. Almost 1.1 GB setup file. Yeah, it's downloaded. Now open folder. This is the setup file. Okay, this is ISO file. So if you have RAR file, it will show like this. But if you see the extension, let me make it zoom bigger. If you see the extension, you can see .iso. Okay, so don't do anything. Right click on this. Okay, it is asking for open. I have WinRAR, that is why. So let me uninstall first RAR software. How to uninstall a program? Windows R appwidget.cpl is the command. If you click, it will open. So what I am doing is WinRAR is not required now. To show you something, I am uninstalling it. Okay, I need reboot. Okay, fine. So if I reboot, everything will be gone. Oh, it is showing. So this is actual ISO file will show like this. ISO means disk type anamata. So now, where is this file? C SQL media. Just downloaded this file. Right click on this, click on mount. మౌంట్ అంటే ఏంటంటే, సో ఒకప్పుడు మనకు డివిడి డ్రైవ్స్ ఉండేవి కదా, డివిడి పెట్టినప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. అంటే డివిడి ఉంది అన్నట్టుగా. ఫేక్ డివిడి, సూడో డివిడి. ఓకే, యూ కెన్ కన్సిడర్ లైక్ దట్. సో మౌంటింగ్ అంటే మనకు అలా కనిపిస్తుంది అనమాట. డివిడి పెట్టినప్పుడు మీకు ఎలా ఉంటుందా? మౌంట్ దిస్, మౌంటెడ్. నౌ సెటప్ ఫైల్ విల్ కమ్. అంటే మీరు సిడి పెట్టినట్టు ఇప్పుడు సిడి కానీ డివిడి కానీ ప్రెస్ పెట్టినప్పుడు సో ఎలా అయితే బ్రౌజ్ అయి చూపిస్తుందో అలా చూపిస్తుంది అనమాట. దిస్ ఇస్ మౌంటెడ్. రైట్ క్లిక్ ఆన్ setup.exe, run as administrator. Click on yes. SQL Server 2022. Okay, this page is called as SQL Server Installation Center. ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ SQL Server Installation Center అని? Let me make it zoom. సో ఇప్పుడు కొంచెం నీట్ గా కనిపిస్తుందా? అపియరెన్స్ ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుందా మీకు? ఫస్ట్ ఇది బాగుందండి. దిస్ వన్ ఆర్ ప్రీవియస్ వన్? ప్రీవియస్ వన్. Okay. Okay, fine. So this is good, right? Yes. Yeah. Okay. SQL Server Installation Center. సో ఇది ఎప్పుడు వస్తుంది? మనం ఈ సెటప్ ఫైల్ ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టినప్పుడు SQL Server Installation Center ఓపెన్ అవుతుంది. ఓకే, సో ప్లానింగ్, దిస్ ఈస్ ఆల్ దీస్ ఆర్ ప్లానింగ్ పార్ట్. Hardware and software requirements. Click on this. If you click on this, it will show you for installing SQL Server 2022, what are the requirements of hardware and software. Okay, hardware requirements, storage at least 6 GB undali hard disk lo. Okay, monitor, elanti monitor undali. Okay, internet facility ఎలా ఉండాలి,
memory, RAM. So there are so many editions are there, express edition, other editions. So we are installing developer edition, right? At least 1 GB RAM undali. Okay. సో రికమెండెడ్ వచ్చేసి 4 GB మినిమం ఉంటే గానీ SQL Server 2022 ఇన్స్టాల్ చేయొద్దని చెప్తుంది. ప్రాసెసర్ ఫాస్ట్ మినిమం 1.4 GHz ప్రాసెసర్ ఫాస్ట్ ఉండాలి. సో వాట్ ఈస్ అవర్ ప్రాసెసర్ ఫాస్ట్? MS Info 32. Go here. So our processor fast is 2.4 GHz. That is fine. Software requirements. Operating system at least Windows 10 ఉండాలి. ఏది మనకు యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే. అదే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే 2016 ఆర్ గ్రేటర్. సో 2016 మినిమం ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. .NET ఫ్రేమ్వర్క్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉండాలి. నెట్వర్క్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉండాలి. సో ఈ 3 సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఇంపార్టెంట్. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తాయి. ఏం సపోర్ట్ చేస్తాయి? 2022 డేటా సెంటర్. So I have just shown you one image. So this is the actual real client environment. See the operating system. What is the edition of operating system here? 2022. Windows Server. Windows Server is very important because this is server OS. Windows Server 2022 data center. See here, Windows Server 2022 data center. సో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ సపోర్ట్ చేస్తుంది, డెవలపర్ ఎడిషన్ సపోర్ట్ చేస్తుంది, స్టాండర్డ్ ఎడిషన్ సపోర్ట్ చేస్తుంది, వెబ్ ఎడిషన్ సపోర్ట్ చేస్తుంది, ఎక్స్ప్రెస్ ఎడిషన్ సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ సర్వర్ ఓఎస్లు. ఇఫ్ యు సీ హియర్ విండోస్ 11 హోమ్ ఎడిషన్. సో ఈ ఎడిషన్ లో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ సపోర్ట్ చేయదు. నో. డెవలపర్ ఎడిషన్ సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తాయి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు గో టు మై సిస్టమ్ సెట్టింగ్స్ ప్రాపర్టీస్, వాట్ ఈస్ మై ఆపరేటింగ్ సిస్టమ్? వాట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ దిస్ ల్యాప్టాప్? Windows 10 Pro. విండోస్ 10 Pro. ఓకే. సో విండోస్ 10 Pro, అసలు 10 Pro ఇవ్వలేదు ఇక్కడ. సో ఓకే, విండోస్ 10 ఇచ్చారు, హోమ్, ఎంటర్ప్రైజ్. సో డెవలపర్ ఎడిషన్ ఇది సపోర్ట్ చేస్తుంది. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో అసలు వర్క్ అవ్వదు. ఓకే. కోర్స్. సో విండోస్ సర్వర్ 2022. ఓకే. దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్. యూ కెన్ గో ఇన్ డీటెయిల్. డిస్క్ స్పేస్, వాట్ ఈస్ ద డిస్క్ స్పేస్ రిక్వైర్డ్? సో స్టోరేజ్ టైప్స్ ఆఫ్ డేటా ఫైల్స్, డొమైన్ కంట్రోలర్, ఎవ్రీథింగ్. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్. ప్రొడక్షన్ డేటాబేస్లో, ప్రొడక్షన్ సర్వర్స్ లో మీరు ఇన్స్టాల్ చేసే ముందర డెఫినెట్ గా ఈ బటన్ క్లిక్ చేయాలి. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. ఓకే. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నమాట. 1 by 1 మనం తర్వాత చూద్దాం. ఏదైనా ఆన్లైన్ ఇన్స్టాలేషన్ హెల్ప్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో ఈ డాక్యుమెంట్స్ ప్లానింగ్ పార్ట్ లో వస్తాయి ఇవన్నీ. ఇఫ్ యు గో టు సెకండ్ వన్, గో టు లాస్ట్ వన్, ఆప్షన్స్. So it is showing installation media root directory. Once upon a time, it was showing what is the processor type you have. Do you have 32-bit system or 64-bit system? So 32-bit, 64-bit మనం ఇక్కడ చూస్ చేసుకునే వాళ్ళం ఒకప్పుడు. సో ఇప్పుడు అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ 64-bit కన్వర్ట్ అయ్యాయి కాబట్టి that option is not showing here. Go to installation. So we are doing installation. So click on first option. What is the first option? New SQL Server standalone installation. సో ఫస్ట్ టైం కొత్తగా మీరు SQL Server ని ఇన్స్టాల్ చేస్తున్నారు, లేదా ఎగ్జిస్టింగ్ యాడ్ ఫీచర్స్ టు ఎగ్జిస్టింగ్ ఇన్స్టాలేషన్. ఆల్రెడీ ఒక ఇన్స్టాలేషన్ ఉంది ఎగ్జిస్టింగ్, దానికి మీరు కొత్త ఫీచర్స్ ఏవో యాడ్ చేయాలనుకుంటున్నారు. సో ఈ 2 కండిషన్స్ లో ఈ ఫస్ట్ బటన్ ని క్లిక్ చేయాలి. సో న్యూ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్ మనం చేస్తున్నాం. క్లిక్ ఆన్ దిస్. సో కంప్యూటర్లో ఏదైనా VLC ప్లేయర్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి ఇది ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. కాకపోతే కొన్ని సెట్టింగ్స్ గుర్తుపెట్టుకోవాలి.
సో ఫస్ట్ గ్లోబల్ రూల్స్ మైక్రోసాఫ్ట్ అప్డేట్. మైక్రోసాఫ్ట్ అప్డేట్ అని ఒకటి వచ్చింది. సో మనకు ఆల్రెడీ ఈ అప్డేట్ వర్షన్ ఏం అక్కర్లేదు, ఆల్రెడీ లేటెస్ట్ అప్డేట్ తీసుకున్నాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇట్ విల్ ఇన్స్టాల్ సెటప్ ఫైల్. సెటప్ ఫైల్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటుంది. సో ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ వస్తే మనం ముందుకు వెళ్ళకూడదు. సో రైట్ నౌ వీఆర్ గెటింగ్ ఏ వార్నింగ్. వార్నింగ్ ఇస్ ఫైన్, ఎర్రర్ ఇస్ మోర్ డేంజరస్. సో వార్నింగ్ ఏంటంటే విండోస్ ఫైర్వాల్ సెట్టింగ్స్, ఫైర్వాల్ లో మనం బ్లాక్ చేసి పెట్టున్నాం, దట్ ఈస్ ఫైన్. వార్నింగ్ ఈజ్ నథింగ్ టు డూ. బట్ ఇన్ ప్రొడక్షన్ సర్వర్స్ ఈవెన్ వార్నింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో వీ నీడ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. సో మనం ఏం చేస్తాం, మనం ఏం చేయం, ఈ వార్నింగ్ వచ్చిందని విండోస్ టీమ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. కంప్యూటర్ రిలేటెడ్ సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయాలన్నా యాజ్ ఎ SQL సర్వర్ DBA we will not do anything. Our work is maintaining SQL server only. సో ఇది ఎర్రర్ వచ్చింది అనుకోండి, యు జస్ట్ డూ లైక్ దిస్, టేక్ దిస్ స్క్రీన్ షాట్, కంట్రోల్ షిఫ్ట్ ఎస్, సారీ విండోస్ షిఫ్ట్ ఎస్, విండోస్ కి షిఫ్ట్ ఎస్ కొడితే మీకు ఇలా వస్తుంది. సో మీకు కావాల్సినంత వరకు స్క్రీన్ షాట్ తీసుకుంటారు, ఒక మెయిల్ కి అటాచ్ చేసేసి ఐఎమ్ గెట్టింగ్ దిస్ వార్నింగ్, విండోస్ ఫైర్ వాల్ వార్నింగ్, ప్లీజ్ ఫిక్స్ ఇట్ అని చెప్పి మనము విండోస్ టీం వాళ్ళకి, ఎవరికైతే ఈ విండోస్ టీం ఉంటారో వాళ్ళకి మనం పంపించేస్తాం. వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఎర్రర్స్ ఏమన్నా ఉంటే. ఓకే, రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్ బికాస్ దిస్ ఇస్ డెవ్ సర్వర్ ఓన్లీ. క్లిక్ ఆన్ నెక్స్ట్. పర్ఫార్మ్ ఎ న్యూ ఇన్స్టాలేషన్, యాడ్ ఫీచర్స్ టు ఎగ్జిస్టింగ్ ఇన్స్టాలేషన్. ఇది ఏమడుగుతుందంటే మీకు కొత్తగా SQL సర్వర్ ఇన్స్టాల్ చేయాలా, లేకపోతే ఆల్రెడీ మీ కంప్యూటర్లో 2 ఇన్స్టాన్స్లు ఉన్నాయి, SQL సర్వర్ 2022 MS SQL సర్వర్. ఈ 2 ఇన్స్టాన్స్ లో ఏదో ఒక దానికి ఫీచర్స్, మీరు యాడ్ చేయని ఫీచర్స్ యాడ్ చేయాలా, కొత్త ఫీచర్స్, లేకపోతే కొత్త ఇన్స్టాలేషన్. సో ఐఎమ్ చూసింగ్ పర్ఫార్మ్ ఎ న్యూ ఇన్స్టాలేషన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. విచ్ ఎడిషన్ యూ వాంట్? Evaluation edition available, developer available, express available. These are free version. I want developer edition. Pay as you go. సో పే యాజ్ యూ గో అంటే మీరు వాడే కొద్దీ బిల్లింగ్ చేస్తారనమాట. అది యాజ్యూర్ రిలేటెడ్, యాజ్యూర్ క్లౌడ్. సో క్లౌడ్ లో SQL సర్వర్ ఉంటుంది, ఇది ఇప్పుడు మనకు అక్కర్లేదు. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ యూ విల్ గెట్ ఏ ప్రొడక్ట్ కి. ఇఫ్ యూ ఎంటర్ ప్రొడక్ట్ కి, so that will be licensed. Enterprise editions will come with product key. Right now we are going with free version, developer edition. Click on next. So license and terms. So we came through Microsoft update, product update, setup files. Okay, then edition type, also edition, license term. So I accept. Any software you need to accept the license and terms. If you want to read, you can read. Actually we need everything before clicking on checking on this box. Click on next. ఇవన్నీ నెక్స్ట్. Azure extension, this is new feature in 2022 version. Earlier it was in 2019 version this feature was not there. Cloud database కి డైరెక్ట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీరు లోకల్లో ఉన్నదాన్ని. సో దిస్ ఫీచర్ ఈస్ నాట్ రిక్వైర్డ్ రైట్ నౌ. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇవి ఫీచర్స్ అన్నమాట. సో మనం ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్స్టాలేషన్ కి ఏదైనా ఫీచర్ యాడ్ చేయాలంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటాం కదా, ఈ ఫీచర్స్ లో ఏదైనా ఫీచర్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటాబేస్ ఇంజిన్ సర్వీస్ ఈస్ మ్యాండేటరీ ఫర్ SQL సర్వర్. మనం ఏదైతే చేస్తున్నామో అదంతా డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్. నేను ఇదొక్కటే చెక్ చేసుకున్నా, క్లిక్ చేశాను. నెక్స్ట్ టైం నాకు రెప్లికేషన్ అనేది అవసరమైంది ఫీచర్. సో అప్పుడు ఏం చేస్తామంటే యాడ్ ఏ ఫీచర్ టు ఎగ్జిస్టింగ్ ఇన్స్టాలేషన్ అనే బటన్ యాడ్ చేసి సో దీన్ని కూడా చెక్ చేస్తా. సో మనకు కావాల్సింది ఇది ఒక్కటే, సో దీన్ని కూడా నేను యాడ్ చేస్తున్నా. ఓకే, సో ఫీచర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇన్స్టాన్స్ రూట్ డైరెక్టరీ, ఇన్స్టాన్స్ రూట్ ఎక్కడ ఉంటుంది, సో ఇవన్నీ ఆ ఫైల్ లొకేషన్స్ అన్నమాట. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ చూడండి ప్రీ రిక్విసైట్స్ ఏం కావాలి, విండోస్ పవర్ షెల్ కావాలి ఆల్రెడీ ఇన్స్టాల్డ్, విండోస్ మైక్రోసాఫ్ట్ విజువల్ C++ 2017 కావాలి, ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్. ఒకవేళ లేకపోతే ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేస్తుంది. డిస్క్ స్పేస్, ఓకే, అట్లీస్ట్
994 MB కావాలి. So much of data disk space is available. That is fine. Click on next. Feature selection. So only four tabs are very important here. One tab is feature selection. Okay, just remember this. Next tab is instance configuration. This one is very important. Feature selection, instance configuration, server configuration, database configuration. These 4 steps are very important while you are installing SQL Server. Okay. So insert shape. So మీ ఎంటైర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో ఈ 4 స్టెప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫీచర్ కాన్ఫిగరేషన్ రూల్స్ అక్కర్లేదు. సో మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇన్స్టాలేషన్ స్టెప్ లో ఏదైనా ఈ 4 స్టెప్స్ ఫీచర్ సెలెక్షన్, ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్, సర్వర్ కాన్ఫిగరేషన్, డేటాబేస్ ఇంజిన్ కాన్ఫిగరేషన్, ఈ 4 స్టెప్స్ మాత్రమే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కమ్ ఓవర్ హియర్. Instance configuration. We have seen this window earlier, right? So default instance, named instance. I need default instance. Default instance already taken. This is MS SQL Server name. So I'm taking named instance. What is my name? MS SQL 2022 instance 2. Otherwise instance 3, I3. So if you click otherwise, automatically instance ID will be taken as same name. Okay, click on next. So instance configuration completed, feature selection completed. Now we will go to server configuration. Service account collation. What is service account? We have discussed about this. What is service account? Service account is used for run background services. Okay, service run చేయడానికి మనం సర్వీస్ అకౌంట్లు వాడతాం. So they are like servants. In interview, don't tell this answer. They are like servants అని. So to run an executable program, we need service account. So మనం ఏం చెప్పుకున్నాం, సర్వీస్ అకౌంట్స్ లో 2012 ఆన్వర్డ్స్ ఎన్టీ సర్వీస్ అని రీనేమ్ అయిందని చెప్పాం. 2012 అయిపోయింది, 14 అయిపోయింది, 16 అయిపోయింది, 17 అయిపోయింది వర్షన్స్, ఆ 19 అయిపోయింది, ఇప్పుడు 2022లో ఉన్నాం. 2022లో డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్స్ ఎలా కనిపిస్తాయి చూద్దాం. ఎన్టీ సర్వీస్, SQL ఏజెంట్, ఎన్టీ సర్వీస్, SQL సర్వర్. See here. So NT service, MS SQL name $MS SQL 2022 I3, MS SQL $SQL 2012. So service account name, even the default account, default service accounts.
సో డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్ బట్ డెడికేటెడ్ టు సిక్వెల్ సర్వర్. ఇవి మిగిలిన వాటితో వర్క్ చేయవు. You want proof? Go to services. We have already SQL Server, right? SQL Server. SQL Server. Come here. So NT service MS SQL Server. ఇది గుర్తుపెట్టుకోండి, NT service ML SQL Server. Just I started with names, local service, right? See here. Anywhere NT service ML SQL Server have you seen? So NT service MS SQL Server only works for MS SQL Server. SQL Server ని రన్ చేయడానికి మాత్రమే ఈ సర్వీస్ అకౌంట్ యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది డెడికేటెడ్ సర్వీస్ అకౌంట్ అంటారు. 2012 కంటే ముందు వర్షన్స్ లో ఈ సర్వీస్ అకౌంట్ మిగిలిన ప్రాసెస్ ను కూడా రన్ చేసేది అనమాట. సో నెట్వర్క్ సర్వీస్ ఉన్నాయి, ఇట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ సో మెనీ ప్రాసెసెస్. సి హియర్ నెట్వర్క్స్. లోకల్ సిస్టమ్ ఉంది, ఇట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ సో మెనీ ప్రాసెసెస్. లోకల్ సర్వీస్, ఓకే, లోకల్ సిస్టమ్. సో ఇవన్నీ ఏంటంటే మల్టిపుల్ హౌస్ లో వర్క్ చేసే సర్వెంట్స్ లాగా అన్నమాట. మల్టిపుల్ ప్రాసెస్ ని టేక్ కేర్ చేసుకోవాలి. వీటిని అలాట్ చేస్తే మనకు సిస్టమ్ స్లో ఉంటుంది, అంటే మన ప్రాసెస్ స్లో ఉంటుంది. సో వీ నీడ్ ఏ డెడికేటెడ్ సర్వీస్ అకౌంట్. దిస్ ఈస్ డెడికేటెడ్ సర్వీస్ అకౌంట్. ఓకే, ఫైన్. SQL Server agent. So basically we will get 3 types of services. One is browser service, second is database engine service, third is agent service. So what are these services we will discuss in future. For database engine, startup type automatic, this one also I need automatic. Okay, click on this option. What is this option? We will discuss in future. You must click on this option. Collation means language settings. Which language do you want to use by this SQL Server? Latin one general అనేది English language. CP అంటే కోడ్ పేజ్, CI అంటే కేస్ ఇన్సెన్సిటివ్. కేస్ ఇన్సెన్సిటివ్ అంటే మీరు క్యాపిటల్ లెటర్స్ అయినా కొట్టండి, స్మాల్ లెటర్స్ అయినా కొట్టండి, ఆ లాంగ్వేజ్ లో క్యాపిటల్ కి స్మాల్ కి డిఫరెన్స్ ఏముండదు SQL Server లో. సో కొన్ని లాంగ్వేజ్లో ఏంటంటే కేస్ సెన్సిటివ్, మీరు క్యాపిటల్ లెటర్ కొడితే అది ఐడెంటిఫై చేయలేదు, స్మాల్ లెటర్ బదులు క్యాపిటల్ లెటర్ కొడితే. సో ఆ ఇష్యూ రాకుండా ఉండడానికి మనము ఇక్కడ కేస్ ఇన్సెన్సిటివ్ పెట్టుకున్నాం. యాక్సెస్ సెన్సిటివ్, యాక్సెస్ కదా, అసెంట్ అంటారు కదా, యాక్సెంట్ సెన్సిటివ్ అంటే మాట్లాడే భాషలో ఇప్పుడు మనకు తెలంగాణ భాష, రాయలసీమ భాష, కోస్తాంధ్ర భాష, ఇలా మనకు డైలాక్ట్స్ ఉన్నట్టు, యాసలు ఉన్నట్టు. యుఎస్ యాక్సెంట్, ఆస్ట్రేలియన్ యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్, ఆ యాక్సెంట్ సెన్సిటివా కాదా ఒకవేళ లాంగ్వేజ్ విషయానికి డిటెక్ట్ చేయాల్సింది వస్తే. సో జనరల్ డిఫాల్ట్ కొలేషన్ వచ్చేసి దిస్ వన్. ఇంటర్వ్యూలో ఒకప్పుడు బాగా అడిగే క్వశ్చన్ ఇది, ఇప్పుడు పెద్దగా అడగట్లేదు. సో వాట్ ఈస్ ద డిఫాల్ట్ కొలేషన్ ఆఫ్ SQL Server? SQL Latin 1 general, CP1 CIAS. This one you should remember. Next, click on next. సో ఫీచర్ సెలెక్షన్ అయిపోయింది, ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్ అయిపోయింది, సర్వర్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. నౌ కమ్ టు డేటాబేస్ ఇంజిన్ కాన్ఫిగరేషన్. ఓకే, సో డేటాబేస్ ఇంజిన్ కాన్ఫిగరేషన్ లో సర్వర్ కాన్ఫిగరేషన్, డేటా డైరెక్టరీస్. సో వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్. వాట్ ఇస్ డేటా డైరెక్టరీస్? TempDB, MaxDOP, memory, file stream. There are 5 tabs are there to configure. So right now, leave it default, whatever it has, default everything. So when we discuss detailed setup, we will discuss about all these settings. So you need to remember 2 things here. One is authentication mode. What is authentication mode? So there are 2 types of authentication here for on-premises. One is Windows authentication mode. Second is mixed mode. విండోస్ అథెంటికేషన్ మోడ్ అంటే ఏంటంటే, ఎవరైతే మీకు విండోస్ యూజర్స్ ఉన్నారో, హూ ఆర్ విండోస్ యూజర్స్, దీస్ ఆర్ విండోస్ యూజర్స్ ఇన్ దిస్ కంప్యూటర్, హరి, అశోక్.
సో ఎవరైతే విండోస్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అడ్మిన్స్ గా ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఈ సిక్వెల్ సర్వర్ ని ఎంటర్ అవ్వగలరు, సిక్వెల్ సర్వర్ ని కనెక్ట్ అవ్వగలరు. అది విండోస్ అథెంటికేషన్ మోడ్. సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ మోడ్ అంటే ఏంటంటే మిక్స్డ్ మోడ్. విండోస్ అథెంటికేషన్ లో ఉన్న వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు, సీక్వెల్ సర్వర్ లో ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు, వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, మోస్ట్ సెక్యూర్ వే ఏంటి అంటే విండోస్ అథెంటికేషన్ మోడ్. ఎందుకంటే ఎవరు లాగిన్ అయ్యారు, ఏ కంప్యూటర్ నుంచి లాగిన్ అయ్యారు అనేది మనకు అర్థమవుతుంది. ఓకే ఫైన్. విండోస్ అథెంటికేషన్ మోడ్ ఐ చూస్ కరెంట్ యూజర్, యాడ్ కరెంట్ యూజర్. ఈ ల్యాప్టాప్ ఇప్పుడు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళని యాడ్ చేయండి. క్లిక్ ఆన్ దిస్. లేదా సమ్ అదర్ పర్సన్ ఇఫ్ యూ వాంట్ యాడ్, క్లిక్ హియర్. ఓకే, రైట్ నౌ జిహెచ్కే అనే కంప్యూటర్ లో హరి ఈస్ ద యూజర్, హీఈస్ యూజింగ్. సో మనం ఇక్కడ ఎవరినైతే యాడ్ చేస్తున్నామో హీ విల్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ దిస్ ఇన్స్టాన్స్. హీఈస్ లైక్ సూపర్ యూజర్, అన్ని సెట్టింగ్స్ తనకు అనుకూలంగా ఉంటాయి అన్నమాట. ఓకే, అడ్మిన్ అకౌంట్, we call him as admin. Click on next. సో ఇప్పటి వరకు మనం చూస్ చేసుకున్న సెలెక్షన్స్ అన్ని సమ్మరీ, డెవలపర్ ఎడిషన్, యాక్షన్ ఈక్వల్ టు ఇన్స్టాల్, ప్రీరిక్విసైట్స్ అన్ని సరిపోయినాయా లేదా, జనరల్ కాన్ఫిగరేషన్ ఏంటి, సో ఫీచర్స్ ఏంటి, మనం డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్, సీక్వెల్ సర్వర్ రెప్లికేషన్, ఈ 2 ఫీచర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఇన్స్టాన్స్ నేమ్, ఇన్స్టాన్స్ ఐడి. ఓకే, తర్వాత ఓకే ఇవన్నీ ఫైన్. ఏజెంట్ సర్వీస్ అకౌంట్ ఏంటి, సర్వీస్ అకౌంట్ కాన్ఫిగరేషన్ ఏంటి, డేటాబేస్ ఇంజిన్ సర్వీస్ అకౌంట్ ఏంటి. ఓకే, డైరెక్టరీస్, టెంప్ డిబి. ఓకే, ఆల్ సెట్టింగ్స్, మీరు అడ్మినిస్ట్రేటర్ ఎవరు, ఏదైతే మీరు చూస్ చేసుకున్నారో ఇవన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఏంటంటే 4. 1 is ఫీచర్ సెలెక్షన్, సెకండ్ ఈజ్ ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్, సర్వర్ కాన్ఫిగరేషన్, ఫైనల్ వన్ ఈస్ డేటాబేస్ ఇంజిన్ సర్వీస్ కాన్ఫిగరేషన్. సో ఈ 4 మెయిన్ మనం మోడిఫికేషన్స్ చేస్తాం, మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ గా వదిలేయచ్చు. సో ఫస్ట్ టైం మనం ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తుంది, అందుకే నేను ఈరోజు ఎక్కువ చెప్పదలుచుకోలేదు, జస్ట్ ఇన్స్టాలేషన్ వరకే చెప్తున్నాను. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని మనం ఇన్స్టాల్ చేసిన వర్షన్ కి ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిస్తాను, అందులో ఏముంటుందో చూపిస్తాను. నెక్స్ట్ 5 minutes లో మనం ఈరోజు క్లాస్ క్లోజ్ చేద్దాం. సో రేపు మీరు క్లాస్కి వచ్చే ముందు డెఫినెట్ గా ప్రాక్టీస్ చేసి రండి. మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి రండి. మీరు ఇన్స్టాల్ చేసి వస్తే నేను ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. Let it complete. సో 1కి 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. ఓకే, సో 2 times 3 times ఇన్స్టాల్ చేస్తే మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలో అర్థమవుతుంది. ఫస్ట్ ఇన్స్టాల్ చేయండి, అన్ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో నేను మళ్ళీ చెప్తాను. సో ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్. సో ల్యాప్టాప్, కంప్యూటర్ లేకుండా అయితే ఈ కోర్స్ అటెండ్ అవ్వద్దు, మీరు ఏం చేయలేరు, ఊరికే వింటే రాదు, ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకే, లాస్ట్ లో మనకి సక్సెస్ మెసేజ్ వస్తే మనం కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేసినట్టు లెక్క.
సో దీన్ని కంప్లీట్ గా ఈ సక్సెస్ మెసేజ్ వస్తే మనము ఇన్స్టాల్ అయింది అనుకొని డైరెక్ట్ మనం దీన్ని క్లోజ్ చేసి ఈ SQL సర్వర్ కి కనెక్ట్ అవ్వచ్చు. వాట్ ఈస్ ద SQL సర్వర్ వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ జస్ట్ నౌ? సో హౌ టు కనెక్ట్ SQL సర్వర్? కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనకి SSMS ఉండాలి. SQL సర్వర్ ఇస్ ఎ CPU. అనుకోండి, అజ్యూమ్ SQL సర్వర్ ఇస్ ఎ CPU. మానిటర్ ఈజ్ SSMS. వితౌట్ మానిటర్ యూ కెనాట్ సీ ఇంటర్నల్స్ ఆఫ్ CPU. CPU లో ఏం జరుగుతుందో చూడాలంటే మనకు మానిటర్ ఉండాలి. సో దీన్ని SSMS అంటారు. SSMS డౌన్లోడ్. సో మైక్రోసాఫ్ట్ సైట్. SSMS అంటే SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. Download SSMS. This is the link. Click on this. So it will be downloaded. సో ఇది డౌన్లోడ్ అయింది. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి. సో ఏదైనా సెటప్ ఫైల్ రన్ చేసేటప్పుడు రన్ యాజ్ అడ్మిన్ మాత్రమే ప్రెస్ చేయండి. రీస్టార్ట్ రిక్వైర్డ్. ఓకే, సో నేను ఒక రీస్టార్ట్ పెండింగ్ ఉంది నాకు, అందుకని ఇది చూపించట్లేదు. సో ఆల్రెడీ ఐ హ్యావ్ ఇన్స్టాల్డ్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. సో మీరు ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది, క్లిక్ ఆన్ ఇన్స్టాల్ కొడితే మొత్తం ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, SQL సర్వర్ SSMS ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు క్లిక్ చేసి ఓకే మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ టూల్స్ దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని కనబడుతుంది. ఓకే, లెట్ మీ టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. సో ఇందులో మనం దీన్ని చూస్ చేసుకోవాలి. ఓకే, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి సో నెక్స్ట్ టైం నుంచి మీకు ఈజీగా ఉండాలంటే పిన్ టు స్టార్ట్ కొడితే ఇక్కడ వచ్చి పడుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి దీన్ని క్లిక్ చేయొచ్చు. రైట్ క్లిక్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, మోర్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. అదే మనకు SSMS రైట్ క్లిక్ ఇచ్చి విండోస్ ఆర్ రన్ కమాండ్ ఓపెన్ చేసి SSMS అని కొట్టి టైప్ చేస్తూ ఎంటర్ కొడుతూనే ఓపెన్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం? ఎస్టర్డే వి డిస్కస్డ్ దిస్. రైట్ క్లిక్, క్లిక్ ఆన్ మోర్, ఓపెన్ ఫైల్ లొకేషన్. ఆ EXE ఫైల్ లొకేషన్కి వెళ్ళాలి. ఇది కూడా EXE ఫైల్ కాదు. సో రైట్ క్లిక్, ఓపెన్ లొకేషన్. దిస్ ఈజ్ EXE ఫైల్. కాపీ దిస్ పాత్, go to environment variables. How to go to environment variables? This PC properties. Okay, advanced system settings, environment variables. ఇక్కడ environment variables. ఇక్కడ path అని system variables లో path అని ఒకటి ఉంటుంది. Double click on this. So add your path here, new. Okay, ఇక్కడ path మనం ఏదైతే ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నామో ఆ path ని జస్ట్ కాపీ పేస్ట్ చేసి క్లిక్ ఆన్ ఓకే కొడితే మనకు SSMS షార్ట్ కట్ క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి SSMS అని కొడితే SSMS ఓపెన్ అవుతుంది. ఓకే, ఫైన్. సో SSMS ఓపెన్ చేసిన తర్వాత ఇలా కనపడింది సర్వర్ నేమ్ క్లిక్ ఆన్ దిస్, బ్రౌజ్ ఫర్ మోర్. ఇవన్నీ మనకు అక్కర్లేదు. సో ఫస్ట్ టైం మనం ఓపెన్ చేసినప్పుడు SSMS ఇలా కనపడుతుంది. బ్రౌజ్ ఫర్ మోర్. డేటాబేస్ ఇంజన్, మనకు కావాల్సింది డేటాబేస్ ఇంజన్. మీరు చూసారా, మనం ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నటువంటి SSIS ఇంటిగ్రేషన్ సర్వీసెస్, SSRS రిపోర్టింగ్ సర్వీసెస్, SSAS అనాలిసిస్ సర్వీసెస్, ఇవన్నీ కాంపోనెంట్స్. కానీ మనకి ఇప్పుడు కావాల్సింది ఓన్లీ
database engine. Click on this. So these are the available SQL servers in my computer instances. Right now we have installed instance 3. I'm clicking on this. Click OK. Authentication. You want Windows authentication or SQL Server authentication? So I am Windows user, Windows authentication. Trust this server certificate. Click on this. Click connect. You will be connected to SQL Server. This is the SQL Server instance. Just now we have installed. సో దీన్ని ఏమంటారంటే దీన్ని ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ అంటారు. నేను చూపించేది దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్టాన్స్. ఓకే, దిస్ ఈస్ కనెక్ట్ బటన్. దిస్ ఈస్ disconnect button. If I click on this, it will be disconnected. If I click on this, it will be connected. So instance 3 connected. So I have another instance, right? Let me connect those instances also. GHK is default instance. So default instance మీరు కనెక్ట్ అవ్వాలంటే నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్న డాట్ ఇస్తే సరిపోతుంది. డాట్ ఇస్తే ఆటోమేటిక్ గా డిఫాల్ట్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అయిపోతుంది. దిస్ ఇస్ డిఫాల్ట్ ఇన్స్టెన్స్. క్లిక్ ఆన్ అనదర్ ఇన్స్టెన్స్. Okay, so there are 3 instances in this computer. These are the 3 instances. Instance 1, instance 2, instance 3. So first option ఏది ఉంది, ఇన్స్టాన్స్ ఓపెన్ చేస్తూనే దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తూనే మనకు ఫస్ట్ కనిపించేది ఏంటి, డేటాబేసెస్. సో ఇందులో దీన్ని క్లిక్ చేయండి. సిస్టమ్ డేటాబేసెస్, డేటాబేస్ స్నాప్షాట్, యూజర్ డేటాబేస్లు ఏం లేవు, మనం ఇన్స్టాల్ చేస్తే వస్తాయి. రైట్ క్లిక్, న్యూ డేటాబేస్. డేటాబేస్ నేమ్ ఇస్ HariDB, హరి డేటాబేస్. క్లిక్ ఆన్ ఓకే. సో ఇది యూజర్ డేటాబేస్. సిస్టమ్ డేటాబేస్లు ఏమున్నాయి, మాస్టర్, మోడల్, MSDB, TempDB. ఓకే, సో ఇది యూజర్ డేటాబేస్. డేటాబేస్ ఐకాన్ ఇది. ఓకే, డేటాబేసెస్, సెక్యూరిటీ. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి, డేటాబేసెస్, సెక్యూరిటీ. ఈ రెండు ఆప్షన్స్ మనము నెక్స్ట్ 3-4 డేస్ లో డిస్కస్ చేద్దాం. సో ఈ డేటాబేస్ ని ఓపెన్ చేస్తే ఏముంటాయి, టేబుల్స్ ఉంటాయి. రైట్ నౌ దెర్ ఆర్ నో టేబుల్స్ హియర్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ టేబుల్, రైట్ క్లిక్, న్యూ table. Just a minute. So right click on the table, new table, table. Close this. So column name. What is the column name? Student ID. Student ID. Data type. So we will discuss what is data types, all this. First of all, we don't create any tables. We don't delete any tables. మనం టేబుల్స్ ని క్రియేట్ చేయము, డిలీట్ చేయము, మాడిఫై చేయము. మనం మేనేజ్ చేస్తాం అంతే, డేటాని మేనేజ్ చేస్తాం. ఓకే, సో స్టూడెంట్ ఐడి ఈజ్ ఇంటీజర్. ఐఎమ్ చూసింగ్ INT, ఇంటీజర్. డోంట్ అలో నల్స్. స్టూడెంట్ నేమ్, ఓకే, care 10, fine. Student location, sample table, fine. So close this. It will ask for saving. Yes, save it. Table name, student table. Click OK. F8 is the shortcut to open Object Explorer. Okay, then open this table, refresh this. Just now table created, right? This is the table. Right click on this. If you want to add any data there,
Okay, very good. So student ID 1, student name Hari, student location Bangalore. Student 2 Ashok, Bangalore. Student 3 Sandeep, ఓకే కేవలి. సో ఇట్లా మనం ఏదైనా డీటెయిల్స్ ఎంటర్ చేసి దీన్ని క్లోజ్ చేస్తే మనకు ఆ డేటా ఎంటర్ అయిపోతుంది. రిఫ్రెష్ దిస్. ఇప్పుడు ఆ డేటా చూడాలంటే రైట్ క్లిక్, సెలెక్ట్ టాప్ 1000 రోస్. సో ఆ డేటా ఇక్కడ కనిపిస్తుంది అనమాట 1 2 3. సో ఇట్లా మనకి డేటా అనేది టేబుల్స్ రూపంలో ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇన్స్టాన్స్ ఓపెన్ చేస్తే డేటాబేస్ లో సిస్టమ్ డేటాబేసెస్, యూజర్ డేటాబేస్ ఓపెన్ చేస్తే టేబుల్స్ లోపల ఉన్న రైట్ క్లిక్ ఇచ్చి మనం చూడాలనుకుంటే ఈ టేబుల్ ని చూడొచ్చు. మాడిఫై చేయాలంటే రైట్ క్లిక్, ఎడిట్ టాప్ 200 రోస్ ఎడిట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ SQL Server installation, how to connect SQL Server. Anybody have any doubts here? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?